సమాజంలో జరిగేటువంటి కొన్ని సంఘటనలు చూస్తే వింతలు విడ్డూరాలు ఇవన్నీ పరిశీలిస్తే అసలు నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. అసలు ఇటువంటివి కూడా ఉంటాయా అంటూ చోద్యం చూస్తూ ఉంటాం. కానీ ఎక్కడో జరిగింది, ఏదో ఒక దేశంలో మూలగొట్టు రాజ్యంలో ఎక్కడో ఒక చోట జరిగింది అనుకుంటే అరే జరిగిందట, అక్కడ ఇలాంటి పద్ధతులు ఉన్నాయట అని చెప్పి మనం కొంత ఆశ్చర్యపోతూ ఉంటాం, కొంత నవ్వుతూ ఉంటాం, చిన్న తేలికపాటి ఒక కామిక్ వేలో మనం తీసుకుంటూ ఉంటాం. కానీ మన భారతదేశంలో ఇటువంటి ఘటన జరిగిందంటే డెఫినెట్గా మనం కొంత తెలుసుకోవాల్సిందే. ఇటువంటి వింతలు విడ్డూరాలు మన దగ్గర కూడా ఉన్నాయి అన్నట్టుగా మనం ఆశ్చర్యపోవాల్సిందే. ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా, జోడీదార్ సాంప్రదాయం అంటే ఏంటి, ఈ జోడీదార్ అంటే ఏంటి అని చెప్పే ముందు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒకసారి మళ్ళీ ప్లే చేయండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ ఇద్దరు ఉన్నారు చూసారా, ఇద్దరు అబ్బాయిలు అన్నదమ్ములు, వాళ్ళు సొంత అన్నదమ్ములు, ఒకే తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినటువంటి సొంత అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆశ్చర్యపోయారా? ఆశ్చర్యం అక్కర్లేదు. ఇది అది అక్కడి ఆచారం సాంప్రదాయం అట, దీనికి లీగలైజేషన్ ఏమీ లేదు, బట్ అక్కడి ఆచార సాంప్రదాయం అని చెప్పి ఇద్దరు చెప్తున్నారు. మరి పోనీ వాళ్ళు ఏదైనా ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయా, లేదంటే వాళ్ళకేమైనా అక్కడ చదువు సంధ్య లేదా అనుకుంటే అది కాదు. ఇక్కడ కనిపించేటువంటి ఈ ఇద్దరు అన్నదమ్ములు రైట్ సైడ్ మీరు కనిపిస్తున్నా చూడండి, ఒక ఆయన పేరు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి ఆ వైట్ డ్రెస్ ఆయన పేరేమో ప్రదీప్ నేగి, రైట్ సైడ్ కనిపిస్తున్న ఆయన పేరేమో కపిల్ నేగి. ఇద్దరు సొంత అన్నదమ్ములు, ఒకే తల్లి గర్భంలో నుంచి పుట్టి రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ములు ఇద్దరు కలిసి సునీత అనేటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇది ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే హిమాచల్ ప్రదేశ్లో చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్లోని సిరామూర్ జిల్లా ట్రాన్స్గిరి ఏరియాలో ఈ సంఘటన జరిగింది. అక్కడ సునీత అనేటువంటి ఆ అమ్మాయి కున్హత్ గ్రామానికి సంబంధించిన అమ్మాయి, ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది. మరి ఎందుకు వీళ్ళిద్దరు ఇలా పెళ్లి చేసుకున్నారంటే ఆ కుటుంబం విచ్ఛిన్నం కాకూడదట, ఆ ఆస్తులు ఎవరికి ఇండివిజువల్గా పంపకాలు జరగకూడదట, ఆ రెండు ఆస్తులు కలిపి ఒకరికే ఉండాలి, అట్ ది సేమ్ టైం కుటుంబం విచ్ఛిన్నం కాకూడదు. వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములు వేరు వేరు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే కుటుంబం విచ్ఛిన్నం అవుద్దని భావించారట, అందుకే విచ్ఛిన్నం కాకూడదని ఇద్దరు కలిసి ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ ప్రదీప్ నేగి ఏమో ప్రభుత్వ ఉద్యోగి, తర్వాత కపిల్ నేగి ఏమో ఒక అబ్రాడ్లో పనిచేసినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో మరి ఇద్దరు రిచ్గా లావిష్గా బతకాల్సిన వీళ్ళు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కనీసం చదువు సంధ్య లేకుండా పెళ్లి చేసుకున్నారు, అమాయకంగా ఉన్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ సిస్టమ్ అలా ఉందనుకుంటే కాదు, వాళ్ళిద్దరు మంచి రిచెస్ట్ పర్సన్స్. సో ఈ ఘటన జరిగింది హిమాచల్ ప్రదేశ్లో. ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు చక్కర్లు కొట్టాను. మరి ఇక్కడ మీకు అనుమానం రావచ్చు, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, మరి అమ్మాయి ఎవరికి భార్య అవుతుందంటే ఇద్దరికి భార్య అవుతుంది. మరి ఆ అమ్మాయికి పుట్టే పిల్లలు ఆ తండ్రి ఎవరంటే కనుక ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో మొదటి భర్త అంటే ప్రదీప్ నేగి తండ్రిగా వ్యవహరిస్తారు. లీగల్గా ఆయనే పిల్లలకి తండ్రిగా ఉంటాడట. అయితే ఈ సిస్టమ్నే జోడీదార్ అంటారు. చూసారు కదా, ఒకసారి మళ్ళీ పేజ్ చేయండి పీసీఆర్ ఆ గ్రాఫిక్స్ని. జోడీదార్ అంటే ఏంటి? ఈ సిస్టమ్నే జోడీదార్ సాంప్రదాయం అంటారట. సో ఇది ఎక్కడ జరుగుతోంది? హట్టి అనేటువంటి ఒక తెగ. సో హట్టి అనేటువంటి ఒక తెగకు సంబంధించిన అంశంగా జరుగుతోంది. మరి ఈ జోడీదార్ మన దగ్గర ఒక భర్త ఇద్దరు భార్యలు కానీ, ఒకే భార్య ఇద్దరు భర్తలు కానీ లీగల్ లేదు. ఒక భార్య ఒక భర్త ఇద్దరు మాత్రమే, భార్య భర్త మాత్రమే లీగల్. మరి ఇక్కడ ఈ సిస్టమ్ అవలంబిస్తున్నటువంటి తీరు ఇల్లీగలా లీగలా అంటే ఒకసారి నెక్స్ట్ గ్రాఫిక్స్ ప్లే చేయండి. జోడీదార్ సాంప్రదాయం చట్టబద్ధమైందేనా? అస్సలు కాదు. ఇది చట్టబద్ధమైంది అస్సలు కాదు, ఇది కంప్లీట్లీ ఇల్లీగల్. అయితే మరి దీన్ని ఎందుకు అవలంబిస్తున్నారు అంటే కనుక చెప్పాను కదా, కుటుంబాలు విచ్ఛిన్నమవకూడదు, ఆస్తులని విచ్ఛిన్నమవనివ్వకుండా, అందుకే దీన్ని జోడీదార్ చట్టబద్ధమైనట్ట కాదు. మరి దీనికి జోడీదార్ అనే పదాన్ని మాత్రం జోడీదార్ చట్టం అనేది మాత్రం మనకు గుర్తించారట. మరి ప్రస్తుతానికైతే ఈ చట్టం కింద ఎటువంటిది ఉంటుంది, ఏం జరుగుతుంటుందంటే ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. సో నెక్స్ట్ గ్రాఫిక్స్ ప్లే చేయండి. సో దీంట్లో హట్టి అనేటువంటి తెగ అంటే ఏంటి, హట్టి అంటే ఏంటి, ఎక్కడుంటుంది? ఈ హట్టి తెగ అనేది ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ ప్రదేశ్ బార్డర్లో ఈ తెగ అనేది ఉంటుంది. గిరిజనులుగా గుర్తించారట. 3 ఏళ్ల క్రితం వీళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది, అప్పటివరకు రిజర్వేషన్ కూడా లేదు. సో ఈ తెగకు సంబంధించిన వాళ్ళలో ఇది ఒక ఆచార సాంప్రదాయ పద్ధతిగా ఉందట. మరి ఇప్పటివరకు ఎన్ని పెళ్లిళ్ళు జరిగాయి? నెక్స్ట్ ఈ జోడీదార్ విధానంలో ఇప్పటివరకు ఎన్ని పెళ్లిళ్ళు జరిగాయంటే అదే గ్రామంలో ఇప్పటివరకు 5 పెళ్లిళ్ళు జరిగాయట. మరి వాటికి లీగల్ శాంటిటీ ఉందా అనంటే ఇక్కడ ఆ అమ్మాయికి సంబంధించి యాక్సెప్ట్ చేసింది, షీఈ్ అ మేజర్. ఆ అబ్బాయిలు కూడా యాక్సెప్ట్ చేశారు, ఇద్దరు అన్నదమ్ములు యాక్సెప్ట్ చేశారు, దే ఆర్ ఆల్సో ఏ మేజర్.
కానీ ఇక్కడ ఎందుకు లీగల్గా ముందుకు వెళ్ళగలుగుతుంది ఇక్కడ అంటే ఆ పుట్టిన పిల్లలకి తన మొదటి భర్త ఎవరైతే ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో పెద్దవాడు ఉంటాడో వాడికి మాత్రమే, ఆ అబ్బాయికి మాత్రమే ఆ పిల్లల తండ్రిగా పేరు మోసే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవరు పిల్లలుగా పుట్టినా కూడా ఆ మొదటి భర్త అంటే పెద్దవాడైనటువంటి ప్రదీప్ నేగి ఆ పిల్లలకి లీగల్గా ఉంటాడు. సో మనకు ప్రధానంగా సమస్యలు వచ్చేది అక్కడే కాబట్టి పిల్లల తల్లిదండ్రులు ఎవరు ఉండాలి, మరి పిల్లలకు తండ్రి పేరు ఏం పెట్టాలి, తల్లి పేరు ఏం పెట్టాలి అంటే అనుమానం వస్తుంది కాబట్టి అక్కడ లీగల్గా ఇష్యూస్ మొదలవుతూ ఉంటాయి. ఇక్కడ వీళ్ళకి క్లారిటీ ఉంది, ప్రదీప్ నేగి ఆ పిల్లలకు భర్త, పుట్టే పిల్లలకు భర్త. సో మరి ఇటువంటి వింతలు విడ్డూరాలు వింత ఆచారాలు చూసాం కదా. సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నెక్స్ట్ ప్లే చేయండి పీసీఆర్. దాంట్లో పాలియాండ్రీ అంటే ఏంటి? పాలియాండ్రీ అంటే బేసిక్గా ఈ పదానికి అర్థం మనం చూసినప్పుడు ఒక అమ్మాయికి భర్తృత్వం అంటే ఒకే అమ్మాయికి చాలా మల్టిపుల్ పర్సన్స్ భర్తలుగా ఉంటే ఆ అమ్మాయిని పాలియాండ్రీగా చూస్తారు. సో ఇక్కడ అది వర్తిస్తుందా ఈ పాలియాండ్రీ అనే పదం అని అంటే కనుక బేసిక్గా ఈ పాలియాండ్రీ అనే పదం ఎప్పుడు వాడుతూ ఉంటారంటే కొన్ని ఇల్లీగల్ అఫేర్స్ వాటి విషయంలో కూడా కొన్నిసార్లు వాడుతూ ఉంటారు పాలియాండ్రీ అనే పదాన్ని. కానీ అది వర్తిస్తుందానంటే ఇక్కడ ఇల్లీగల్ కాదు, ఇట్స్ ఎ లీగల్. వాళ్ళ పద్ధతిలో లీగలే కానీ ఇల్లీగల్. ఎట్లా? ఇద్దరు భర్తలు ఉండడం అది కరెక్ట్ కాదు. కానీ వాళ్ళు ఎలా లీగల్ చేసుకుంటున్నారు దీనంటే కనుక పుట్టబోయే పిల్లలకి భర్త, తండ్రి ఎవరంటే ఆ మొదటగా ఉన్నటువంటి సోదరుడే, మొదటిగా పుట్టినవాడే పిల్లలకి తండ్రి. సో ఈ పాలియాండ్రీ అంటే ఆ అమ్మాయికి ఇద్దరు భర్తలు ఉన్నారు కాబట్టి పాలియాండ్రీ అనే పదం ఇక్కడ వర్తిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక విడ్డూరమైన ఆచారం ఏంటో తెలుసా? పీసీఆర్ నెక్స్ట్ ప్లే చేయండి. దాది చప్రథ. దాది చప్రథ అంటే ఏంటి? ఇదో సాంప్రదాయమా? ఇది సాంప్రదాయం కాదు, ఇది పిచ్చితనం, ఇది ఒక దుర్మార్గం. ఇదేంటి, ఎక్కడ జరిగిందంటే కనుక మీరు కూడా సెర్చ్ చేయండి ఇంట్రెస్టింగ్గా. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లాకు సంబంధించి, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్. సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లాలో దాది చప్రథ అని అంటే, దాది అని అంటే ఇక్కడ ఒక భార్య లేదంటే మహిళ, చెల్ల, అక్క అనేటువంటి పదం. ప్రధ అని అంటే రెంట్. కట్టుకున్న భార్యను అద్దెకిస్తారట. తన 3 ముళ్ళు వేసి కట్టుకున్నటువంటి భార్యని ఇంకో వ్యక్తికి అద్దెకిస్తారట. అది దాది చప్రద అనేటువంటి ఒక పదానికి అర్థం. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా జరిగింది. ఇట్స్ ఇల్లీగల్ అండ్ అగేన్స్ట్ ద లా. కానీ అది జరుగుతూనే ఉంది. అక్కడటువంటి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో భాగంగా, అక్కడటువంటి సిస్టంలో భాగంగా వాళ్ళకున్నటువంటి నిరక్షరాస్యత, నిరుపేదతనం మొత్తం కూడా రెంట్కి ఇస్తూ ఉంటారట వాళ్ళ ఇంట్లో ఏ మహిళని, ముఖ్యంగా భార్యని, అక్కని కానివ్వండి, చెల్లి, ముఖ్యంగా ఆ మహిళని. కానీ అక్కడ భార్యను రెంట్కి ఇస్తారనేది ఈ పదానికి చాలా అబ్జల్యూట్గా తెలుస్తోంది. సో మధ్యప్రదేశ్లో విధానం ఉంది. చూసారా ఎంత వింతలు విడ్డూరాలు. ఇది లీగల్గా సాధ్యం కాకపోయినా ఎలా లీగల్గా తీసుకొస్తున్నారనేది. అది వారం రోజుల, నెల రోజుల, 2 నెలల, ఏడాది, మ్యాక్సిమం 1 year. సో ఇలా ఎవరు రెంట్ తీసుకుంటారు మళ్ళీ? సో భార్యలు చనిపోయినటువంటి భర్తలు కానివ్వండి, భార్యలు వదిలేసిన భర్తలు కానివ్వండి, పెళ్లి కాకుండా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కానివ్వండి, ఈ భార్యల్ని అద్దెకు తీసుకుంటూ ఉంటారట. అయితే ఆ భార్యల్ని అమ్మేసుకొని ఆ భర్తల పిల్లల్ని చదివించుకోవడం కానివ్వండి, వాళ్ళకు నిరుపేదతనాన్ని ఓవర్కమ్ చేస్తూ ఉంటారట. ఎంత దుర్మార్గం! ఇలాంటి విషయాలు, ఇలాంటి సాంప్రదాయాలు కూడా ఉన్నాయా? ఇది ఇల్లీగల్, కానీ అక్కడ ఇంకా జరుగుతూనే ఉందట. దీనికి ఒక కమ్యూనిటీ మాత్రమే, బర్దియా అనేటువంటి ఒక కమ్యూనిటీ మాత్రమే ఈ విధానాన్ని పాటిస్తుందట మరి అక్కడ. సో ప్రస్తుతం ఏదైతే ఇల్లీగల్ ఇటువంటి యాక్టివిటీస్ ఉందో పోలీసులు ఎప్పటికప్పుడు ఈ మూఢనమ్మకాలని, ఇటువంటి విషయాలని పారద్రోలేందుకు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇంకా జరగడం లేదు. చూసారా, జోడీదార్ తర్వాత ఈ దాదాచీ ప్రద అనేది వేరే విషయం, కానీ జోడీదార్ అనేది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు ఈ జంట వైరల్గా మారిపోయారు. ప్రదీప్ నేగి, సునీత అండ్ కపిల్ నేగి ఇద్దరు మంచి ఉద్యోగాలు ఉన్నవారు. ప్రదీప్ నేగి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, కపిల్ నేగి ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్రాడ్లో. ఆ అమ్మాయి సునీత. ఈ ముగ్గురు అండర్స్టాండింగ్లో భాగంగానే వివాహం జరిగింది. ప్రస్తుతం వీళ్ళు సోషల్ మీడియాలో వైరల్ కపుల్గా మారారు. ఎటువంటి ఇంట్రెస్టింగ్ కాదు, ఒక అద్భుతమైనటువంటి వింతలు విడ్డూరాలకు సంబంధించి ఇక్కడ చూడండి, వాళ్ళ పెళ్లి తాలూకు ఈ ఫొటోస్ వైరల్గా మారాయి. ఇక్కడ కనిపించింది ఈ అమ్మాయి. సో ఇక్కడ ఇంకొక పద్ధతి ఏంటంటే ఈ అమ్మాయినే ఏకంగా అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడే అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి చేస్తారట. ఆ పెళ్లి పద్ధతిని కూడా సీన్స్ అనే పదంతో వాడుతుంటారట. వివాహ పదానికి అర్థం సీన్స్ అట. చూస్తున్నారు కదా పెళ్లి వేడుకలో ఆల్రెడీ ఒక వ్యక్తి పెళ్లి చేసుకొని దూరం ఉండిపోయాడు. తర్వాత ఇంకో వ్యక్తి వచ్చి ఆ అమ్మాయిని చేతిలో చేయి వేయమని చెప్పి ఆ తర్వాత అమ్మాయి చేయికి రింగ్ దొడుగుతున్నాడు. ఆల్రెడీ ఒక వ్యక్తి పెళ్లి చేసుకొని క్యూలో ఉండి పక్కన నిల్చుంటే ఇంకొక ఆయన వచ్చి క్యూలో ఫిల్ చేసి ఆ అమ్మాయిని మళ్ళీసారి పెళ్లి చేసుకోవడం. ఇద్దరు అన్నదమ్ములే, సొంత అన్నదమ్ములు, ఒకే తల్లి గర్భం నుంచి వచ్చిన అన్నదమ్ములు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. సో ఈ వార్త మీకు ఎలా అనిపించింది? ఈ వింత విడ్డూరాలు, ఇంత ఉన్నటువంటి ఈ సాంప్రదాయాలు మీకు ఎలా అనిపించాయి? సో ఈ విధానం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.